ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో ఉండడం మరియు రవి 3వ అధిపతితో కలిసి ఉండడం వల్ల ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడము, రకరకాల ప్రాంతాలకు తిరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ మనకి ఈ యొక్క బుధగ్రహం చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 3వ అధిపతితో కలిసి ఉంటూ లగ్నంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి కొన్ని కోప స్వభావ సంబంధించినవి కావచ్చు, కొంత ఫోర్స్ఫుల్, కొంత అగ్రెసివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహించండి. అలాగే మీ 2వ అధిపతి అయినటువంటి రవి ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తాడు, మీ ధనాధిపతి. సో ఈ ధనాధిపతి ఎప్పుడైతే ఆ రాశి నుంచి ముఖ్యంగా మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే అది కొంత వ్యాపార సంబంధించినటువంటి అభివృద్ధి యోగాన్ని ఇస్తున్నాడు. కాకపోతే మొదట్లో సప్తమ స్థానంలో, లగ్నాత్ సప్తమ స్థానంలో ఉన్నందుకు పార్ట్నర్స్ ద్వారా కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మీరు ఖర్చు పెట్టడం కానీ వాళ్ళ దగ్గర నుంచి రావడం కానీ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అదేవిధంగా మిథునం వారికి లగ్నంలో కుజుడు మరియు రవి ఉన్నందుకు తండ్రి లేదా అన్నదమ్ముల విషయంలో కొన్ని ఒత్తిళ్లకు గురవడం జరుగుతూ ఉంటుంది. 4వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు ప్రధానంగా ఇక్కడ విద్యా సంబంధించినటువంటి విషయంలో, ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు 4లో కేతు ఉన్నాడనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ ఏదైనా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చేయండి. అలాగే కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటుంటారు. ఎప్పటి నుంచో నాకు ఈ ఫీల్డ్లో ఏదైనా కొత్త అవకాశం వస్తే బాగుంది అనుకునేటువంటి వారు, అటువంటి వారికి ముఖ్యంగా మీకు పంచమ స్థానాధిపతి కోణస్థానంలో శనితో కలిసి ఉన్నాడు. కాబట్టి క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఏ ఫీల్డ్లో ఉన్నా సరే కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. కుజుడు లగ్నంలో ఉన్నందుకు గొడవల జోలికి అసలు వెళ్ళకండి. చిన్న గొడవ కూడా కాస్త అది పోలీస్ స్టేషన్ ఇట్లాంటి జోలికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. మరియు ఇక్కడ 2వ వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో, ఆల్రెడీ మొదటి వివాహం ఏదో కొన్ని కారణాల వల్ల విడిపోవడం ఇట్లాంటివి జరిగేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి తొందరగా మీకు ఆ 2వ వివాహ సంబంధించిన విషయంలో తొందరగా కుదిరేటువంటి యోగం చూపిస్తుంది. అదేవిధంగా దశమ రాహు ఉద్యోగ సంబంధించిన విషయంలో, అందులోని ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి దశమ స్థానంలో ఉండేటువంటి రాహు ఉద్యోగ అవకాశాలు, ఇక్కడే ఉంటూ విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్తో మీరు ఏదైనా మాట్లాడుకొని ఇక్కడ నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు కొంతమంది రాత్రిపూట, అటువంటివి కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. మరియు 12వ స్థానంలో గురువు ఎప్పుడైతే వక్రించాడో కొంతమంది అక్కడ ఉండేటువంటి వారు ఇండియాకి రావాలని లేకపోతే ఈ ప్లానింగ్స్ చేసుకునేటువంటి వారికి ఆ యొక్క యోగం కూడా బలంగా చూపిస్తుంది. ఇక వివాహ సంబంధించిన విషయం మనం మాట్లాడుకున్నాము. సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంత సంతానంతో తెలియని చిన్న
అగ్రెసివ్ రిలేటెడ్గా, ఎందుకంటే ఇక్కడ మీకు ఈ భాగ్యస్థానంలో శనితో కలిసి ఉండడము మరియు కుజుడు కోణంలో ఉండడం అనేటువంటిది ఈ ఫలితాలు ఇస్తుంది. అయితే దీనికి మీరు ముఖ్యంగా కాళికామ్మ వారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయడం అనేది ఉత్తమం. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ మూడు అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో, ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు, పితృ సంబంధించిన చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు, పెసలు, నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు, మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి, కాకపోతే బుధ శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళా మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే. అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు, శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు, ఉలవలు, కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయటకు ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు, మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది అమ్మో నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ గ్రహాలు మనకి 25 రోజులకి, 2.5 రోజులకి, 45 రోజులకి, నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ, శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దానివల్ల కాలసర్పదోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూల నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు. ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు.
లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడడానికో కాదు. రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.